వర్షానికి వాలిపోయినాయి. ఈ ఇంట్లో చేరి కొన్ని రోజులే అయినా మా వారు ట్యూబ్ పెట్టి వాటర్ పట్టడం వల్ల ఈ ఎర్రమట్టి మొత్తం చిందేసి గోడల నిండా కింద గచ్చంతా బాగా పట్టేసుకుంది. ఎర్రమట్టి మరకలేక కడిగితే పోతాయిలే అనుకుంటే అసలు ఎంత రుద్దినా పోవట్లేదు. ఓయమ్మ అసలు నా ప్రాణం పోయింది. అసలు ఈ రుద్ది రుద్ది కడగలేక ఏదన్నా యాసిడ్ లాంటి క్లీనర్ ఏదన్నా వేసి కడుగుదామంటే ఈ గచ్చు పెట్లిపోతే మళ్ళీ ఓనర్స్ ఏమన్నా అంటారని భయం కదా. మరి ఏం చేయాలో అర్థం కాక హార్పిక్ అయితే వేశాను. హార్పిక్ వేసేసి ఒక 10 నిమిషాలు ఒక పావు గంట అలాగ ఉంచేసి తర్వాత కడిగాను అనమాట. నీట్గా పోయింది. అయితే అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఈ కింద మొక్కల కింద స్టాండ్స్కి కూడా నీట్గా వైట్ పెయింట్ వేసుకున్న క్లిప్ పోయింది. అబ్బా కనబడలేదు యాడ్ చేద్దామంటే. ఈ చిన్న చిన్న మొక్కలు పక్కన గోడ మీద పెట్టుకొని ఇంట్లో కొంచెం చిన్న మేకోవర్ చేద్దామని చెప్పి ప్లాన్ అయితే చేస్తున్నాను అనమాట. ఈ మొక్కల ఆర్గనైజేషన్ అంతా అయిపోయింది ఒక పక్క. ఇవైతే వాల్పేపర్కి వచ్చిన రోల్స్ ఉంటాయి కదా, వాటికి ఇలా చిన్న స్టిక్కర్ రోల్ ఒకటి ఉంది, టేపు. అది చాలా మెరుస్తుంది. దీనికి వేస్తే బాగుంటుంది కదా, వాల్కి పెట్టుకుంటే ఫ్లవర్ వాజ్ లాగా చాలా బాగుంటుందని చెప్పి ఇలాగైతే మేకోవర్ చేస్తున్నాను. ఇట్లా ఫ్యాబ్రిక్ గ్లూ ఉంది నా దగ్గర. అది అంటించేసి ఈ టేప్ అంటించేసి దీనిలో ఫ్లవర్ పెట్టేసి వెనకాల ఒక చిన్న డబల్ సైడ్ టేపు వేసేసుకొని గోడకు అంటిస్తే ఎంత చక్కగా ఉందో. నాకైతే చాలా ముచ్చట అనిపించింది. ఇట్లాంటి చిన్న చిన్నవి చాలా ఇంటికి చిన్న మేకవర్ చేసుకుంటే బీభత్సంగా అన్నీ తగిలించేయాల్సిన అవసరం లేదనిపించింది నాకైతే. ఇక్కడైతే అది గడపకి ముగ్గులు వేసుకుందామని కూర్చుండిపోయాను అనమాట. ఇంతకుముందు ఇంట్లో చేరిన వెంటనే ప్లెయిన్ గడపగా ఉందని చెప్పి మెలికల ముగ్గులతో ఉన్న స్టిక్కర్ ఒకటి ఉంటుంది కదా, అది అంటించాను. ఇప్పుడు అది పీకేసేసి పైన ముగ్గు వేసుకుందామని చూస్తే కింద ఉన్న ఎల్లో పెయింట్ కూడా లేచి వచ్చిందనమాట. అందుకని మళ్ళీ ఒక 2 కోట్లు ఎల్లో పెయింట్ వేసి అది ఆరేలోపు ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఇది కూడా చక్కగా పెయింట్తో వేసుకుంటే చక్కగా నీట్గా ఉంటుంది కదా. పెయింట్తో ముగ్గు వేసుకుంటే ఆ అందమే వేరు. అసలు ఇదేదో ఎంత స్పీడ్గా పెట్టి చూపిస్తున్నాను కానీ నాకు అసలు 3 రోజులు పట్టింది. నడుములు ఇరిగిపోయినాయి. అయినా పెయింట్తో నేను ఇంత చక్కగా వేయగలిగాను కానీ రోజు చాక్ పీస్తో వేస్తే నాకు ఇంత అందంగా రాదబ్బా ఏటో మరి. ఇది పెయింట్తో కాబట్టి నీట్గా చాలా టైం పెట్టాను. వీటికి నిదానంగా గీసుకున్నాను. నాకు అంత ముగ్గుల్లో నేను ఎక్స్పర్ట్ కాదు. నాకు ముగ్గు పిండి కూడా పట్టుకోవడం రాదు. చూడండి ఎంత అందంగా ఉందో. అసలు గడపకు పెట్టిన ముగ్గు కానీ ఇంటి ముందు పెట్టిన ముగ్గు కానీ ఎంత అందంగా వచ్చిందో. చాలా హ్యాపీ అనిపించింది. ఎంతైనా మన పని మనం చేసుకొని దాన్ని చూసుకున్నప్పుడు వచ్చే ఆనందం ఏదో సాధించినంత ఫీలింగ్ వచ్చేస్తుంది మరేంటో. ఇది అయిపోయాక ఈశాన్యం మూల కొంచెం ఖాళీగా ఉంది కదా, అక్కడ ఏదన్నా చిన్న ప్లాంట్ ప్లేస్ చేసుకుందామని చెప్పి ఇక్కడైతే చిన్న పద్మం అయితే వేసుకున్నాను. వేసుకొని దానికి కూడా పెయింట్ వేసేసుకొని చక్కగా మనీ ప్లాంట్ అయితే పెట్టుకున్నాను. దానికి బార్డర్ ఒకటి గీసుకొని ఎంత చక్కగా కుదిరినాయో అసలుకి. నాకు ముగ్గులు రావు కాబట్టి నేను ఇంత చక్కగా వేయగలిగాను కాబట్టి ఎంత ఆనందం. రోజు ముగ్గులు వేసే వాళ్ళకి ఇది పెద్ద ఒక లెక్క కాదులేండి. ఇంట్లో నేను చేసుకున్న చిన్నపాటి మేకోవర్ ఇది. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.